గత సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రపై కమాండ్ కంట్రోల్ డీఎస్పీ గంగాధర్ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. శంకర్పల్లి జాన్వాడ భూ కబ్జాదారులతో చేతులు కలిపి స్టీఫెన్ రవీంద్ర తాను నార్సింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా తనను సస్పెండ్ చేశారని ముఖ్యమంత్రికి పంపించిన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులను కూడా ఓ పెండ్లికి పిలిచి డీసీపీ మాదాపూర్ వెంకటేశ్వర్లు అందించారని ఆయన చెప్పారు. ఇలా సిపి స్టీఫెన్ రవీంద్ర అనాలోచితంగా తీసుకున్న చర్యతో తన సర్వీస్లో ఏడాది పాటు నష్టపోయానని గంగాధర్ వివరించారు. తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి నిబంధనలను అతిక్రమించి వ్యవహరించిన స్టీఫెన్ రవీంద్రపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీ గంగాధర్ కోరారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ పోలీస్ శాఖలోనే అత్యంత వివాదాస్పదమైనటువంటి పోలీస్ అధికారిగా, వివాదాస్పదమైనటువంటి ఐపీఎస్ అధికారిగా పేరున్న స్టీఫెన్ రవీంద్రపై మొదటి ఫిర్యాదు అందింది. అది ముఖ్యమంత్రికి స్వయంగా ఈ ఫిర్యాదు అందింది. ఈ విషయంలో కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇది మొదటి ఫిర్యాదు మాత్రమే. ఎందుకు ఇంతగా నొక్కి నొక్కి మొదటి ఫిర్యాదు అని చెప్తున్నానంటే, ఆయన మీద చాలా వివాదాలు ఉన్నాయి, చాలా ఆరోపణలు ఉన్నాయి. ఒక పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా ఉన్నటువంటి వ్యక్తి మీద అదే పోలీస్ శాఖలో మరో ఉన్నతాధికారిగా ఉన్నటువంటి కింది స్థాయిలో ఉన్నతాధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణ సమాజంలో, తెలంగాణ ఉద్యమకారుల దృష్టిలో, తెలంగాణ సమాజం దృష్టిలో ఖచ్చితంగా స్టీఫెన్ రవీంద్ర మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఆయనని గత ప్రభుత్వం నెత్తిన పెట్టుకోవటం మీద అనేక అనుమానాలు ఉన్నాయి. అక్కడి నుంచి మొదలు పెడితే అత్యంత కీలకమైనటువంటి, అత్యంత రెవెన్యూ ఉండేటటువంటి, అత్యంత ఎక్కువగా వ్యాపారాలు జరిగేటటువంటి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ఆ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఆ వ్యాపారాలన్నింటినీ వ్యాపారస్తులని బెదిరించి వసూలు చేసి కొంత డబ్బులు వసూలు చేశారంటే దీని మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అక్రమ కేసులని చూపించి, అక్రమ కేసుల భూతాన్ని చూపించి బెదిరించి వసూలు చేశారని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు ఆయన గతంలో పనిచేసినటువంటి ప్రదేశాల్లో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. వరంగల్ ఎస్పీగా ఉన్న రోజుల్లో ఒక ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి నక్సలైట్ల మృతదేహాల్ని కాల్తో తంతు చూపించారు అంటూ అప్పట్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కంప్లైంట్స్ వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అనేక సందర్భాల్లో నగరంలో డీసీపీగా పనిచేసే రోజుల్లో మరొక ఆరోపణ ప్రధానంగా అది ఏంటంటే, మహిళా హాస్టల్, ఉమెన్స్ హాస్టల్లోకి వెళ్ళి మగ పోలీసులతో వెళ్ళి తీసుకొచ్చి విద్యార్థుల్ని కొట్టారనేటువంటి ప్రధానమైన ఆరోపణ. అప్పట్లో ఈ ఆరోపణలతో పాటు ఇంకా కొంతమంది తెలంగాణ ఉద్యమకారుని టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టారని ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. ఇన్ని ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ సమాజం దృష్టిలో, తెలంగాణ ఉద్యమకారుల దృష్టిలో విలనైనటువంటి ఆయన్ని గత ప్రభుత్వం ఎందుకు నెత్తిన పెట్టుకుంది అనేది ప్రధానమైన అంశం. ఇక ఇక్కడ నుంచి మొదలుకొస్తే ప్రస్తుత కేసు విషయానికి వచ్చేసరికి గంగాధర్ అనేటటువంటి ఒక డిఎస్పీ ఈరోజు రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డికి ఆయన చేసినటువంటి ఫిర్యాదు అర్థం ఏంటంటే, కేవలం ఆయన తీసుకున్నటువంటి అనాలోచిత చర్య మూలంగా నేను సంవత్సరం పాటు సస్పెన్షన్కి గురయ్యాను, నా సర్వీస్లో ఒక పెద్ద రిమార్క్గా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే, ఈ సర్వీస్ రికార్డులో ఈ రిమార్క్ ఉంది, అదే సందర్భంలో నా సర్వీస్లో 1 సంవత్సర కాలాన్ని కోల్పోయాను అని. దీనికి ప్రధాన కారణంగా ఆయన చెప్తుంది ఏంటంటే, అక్కడ అంటే భూ కబ్జాదారులతో స్టీఫెన్ రవీంద్ర కుమ్మక్కై తనని సస్పెండ్ చేశారని. రెండోది, సస్పెన్షన్ ఆర్డర్లు కూడా రెగ్యులర్ ప్రొసీజర్ అంటే ఉండేటటువంటి సర్వీస్ రూల్స్ ప్రకారం కాకుండా ఒక పెళ్లికి పిలిచి ఆ పెళ్లిలో తన అతిథిగా ఉన్నప్పుడు ఆ సర్వీస్ ఆర్డర్స్ ఇచ్చారు అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ. ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఆలోచిస్తే చాలా కీలకమైనటువంటి విషయాలు రంగం మీదకి వస్తాయి. ఒక పక్క స్టీఫెన్ రవీంద్ర వ్యవహార శైలి, అదే సందర్భంలో ఆయన కింద అధికారులు ఆ ఆర్డర్స్ని సర్వ్ చేసిన విధానం మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో స్టీఫెన్ రవీంద్ర మీద ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా ఆగ్రహంగా ఉన్నారనేటటువంటి వార్తల నేపథ్యంలో
స్టీఫెన్ రవీంద్రకి సంబంధించినటువంటి కేసులు ఇది మొదటిగా, మరిన్ని కేసులు రాబోతున్నాయి, ఆ కేసుల పరంపరని స్టీఫెన్ రవీంద్ర ఎదుర్కోవాల్సి ఉంటుందా అనేది ఇప్పుడు తెలంగాణ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి అంశం.